ఎక్కడ చూసినా మన భారతదేశంలో హిందూ ముస్లిం ఇవే గొడవలు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని కొంతమంది మేధావుల్ని ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం ఇదంతా కూడాను కొంతమంది రాజకీయ నాయకుల స్వలాభం కోసం వాళ్ళు చేసేటువంటి డ్రామా మాత్రమే అంటున్నారు. మరికొంతమంది అంటున్నారు ఇది హిందూ దేశం కోసం, హిందూ ధర్మం కోసం, హిందువుల కోసం. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత హిందూ ధర్మం బలపడింది, హిందువుల్లో ఐక్యత పెరిగింది, కనుకనే మళ్ళీ బీజేపీ గెలవాలి, మోదీ గారు రావాలి అంటే హిందూ ముస్లిం చేయక తప్పదు అని కొంతమంది అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ కారణాలు కొంతవరకు నిజం కావచ్చు, కానీ పూర్తిగా ఇవే కారణాలు కావు. అసలు కారణం ఏంటో తెలుసా? అసలు కారణము మనుధర్మశాస్త్రంలో చెప్పబడ్డటువంటి మహారుషి మనువును వదిలేయడం, రెండవది దైవ గ్రంథాలు అయినటువంటి వేదాలను వదిలేయడమే ఈ హిందూ ముస్లిం గొడవలకు కారణం. రండి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహారుషి మనువును ఆయనపై అవతరణ జరిగినటువంటి వేదాలను వదిలేయడంలో ఇరువురు బాధ్యులే, ఇరువురి పొరపాట్లున్నాయి, హిందువులు ముస్లింల పొరపాట్లు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఖురాన్ గ్రంథము 16వ అధ్యాయము 36వ వాక్యంలో దేవుడు ఇలా అంటున్నాడు, మేము ప్రతి జాతి వైపునకు ఒక ప్రవక్తను పంపించాము, ఆయన ద్వారా దేవుడు ఒక్కడే అన్న సందేశాన్ని ఇప్పించాము అన్నాడు. మరి భరతకాండములోకి వచ్చిన ప్రవక్త ఎవరు, తనపై అవతరణ జరిగినటువంటి గ్రంథాలు ఏవి అన్నది ముస్లింలు జవాబు చెప్పాలి. ఖురాన్ గ్రంథము 6వ అధ్యాయము 9వ వాక్యము, మేము దైవదూతను ప్రవక్తగా పంపాలన్నా తనను మనిషిగానే చేసి పంపిస్తాము, ఆ తర్వాత అక్కడి ప్రజలు ఏ విధమైనటువంటి దుస్తులు వేసుకుంటారో అలాంటి దుస్తులే వేసి పంపిస్తాము అన్నాడు. అంటే ప్రవక్త ఎక్కడ ఎలాంటి ప్రజలుంటే అలాగే ఉంటాడు, ఆ సంస్కృతి ఆ యొక్క సాంప్రదాయాల ప్రకారంగా అక్కడ దుస్తులు కూడా వేసుకొని ఉంటాడు అని ఈ వాక్యం వెలుగులో అర్థమవుతుంది. మరి ముస్లింలు అరబ్ ట్రెడిషన్, అరబ్ కల్చర్ని ఫాలో చేస్తున్నారు. భారతదేశంలో ఇక్కడ ప్రవక్త ఎలా ఉన్నాడో అలా ఉండాలా, లేక అరబులో ప్రవక్త ఎలా ఉన్నాడో అలా ఉండాలా, అరబు సాంప్రదాయాలను, అరబు యొక్క సంస్కృతిని ఇక్కడ అడాప్ట్ చేసేసుకున్నారు ముస్లింలు. మరి వీరికి ఈ అనుమతి ఎవరిచ్చారు, ఈ అనుమతి ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నది ఒక భారతీయునిగా నా ప్రశ్న. ఖురాన్ గ్రంథము 14వ అధ్యాయం 4వ వాక్యము, మేము ఏ ప్రవక్తను పంపినా విషయాన్ని విడమార్చి చెప్పడానికి అతడు తన జాతి వారు మాట్లాడే భాషలోనే మాట్లాడే వారిగా చేసి పంపాము. అంటే ఇక్కడ ఏ భాష, ప్రాంతీయ భాష ఏదైతే ఉందో అదే ప్రాంతీయ భాషలో ధర్మం చెప్పాలి, ధర్మం మాట్లాడాలి అనే విషయం ఈ విషయంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ముస్లింలు సర్వేశ్వరుని అల్లాని, ఆ తర్వాత పూజని నమాజని, ఆ తర్వాత పూజ ఆహ్వానాన్ని అజానని, విధేయులను ముస్లిం అని, దైవ గ్రంథాన్ని ఖురాన్ అని, ఈ విధంగా అరబీ పలుకులు పలుకుతున్నారు ప్రాంతీయ భాషను వదిలేసి. మరి ఈ ఆధారం ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నది కూడాను నా యొక్క ప్రశ్న. కింద కామెంట్లో రాసి మరీ చెప్పండి. ఖురాన్ గ్రంథము 57వ అధ్యాయము 26వ వాక్యంలో ఇలా అంటున్నాడు, నేను నూహును ఇబ్రాహీమును ప్రవక్తలుగా చేసి పంపాను, వారి ఇరువురి సంతానంలో నుంచి ప్రవక్త పదవిని, గ్రంథ పరంపరను ఉంచాను అన్నాడు. అంటే ఇటు ఇబ్రాహీము సంతతి నుంచి గ్రంథాలు వచ్చాయి, ప్రవక్తలు వచ్చారు, అటు నూహ్ ప్రవక్త నుంచి గ్రంథాలు, ప్రవక్తలు వచ్చారు. మరి ఇబ్రాహీం యొక్క సంతతి ఎవరు, వారి యొక్క గ్రంథాలేంటి ముస్లింలకు తెలుసు. మరి నీ యొక్క ప్రవక్త, నీ యొక్క గ్రంథాలు ఏవి అన్న విషయము ముస్లింలు ఎప్పుడైనా ఆలోచించారా? ఖురాన్ గ్రంథము 2వ అధ్యాయము 62వ వాక్యము, విశ్వసించిన వారైనా, యూదులైనా, క్రైస్తవులైనా, సాబీలైనా ఎవరైనా సరే విశ్వసిస్తే స్వర్గానికి వెళ్తారు అంటున్నారు. ఇక్కడ 4 జాతుల ప్రస్తావన వస్తుంది. మరొక దగ్గర 5వ అధ్యాయము 69వ వాక్యంలో కూడాను ముస్లింలైనా, యూదులైనా, క్రైస్తవులైనా, సాబియులైనా, మళ్ళీ ఇక్కడ కూడాను 4 జాతుల ప్రస్తావన వస్తుంది. ముస్లింల ప్రస్తావన వస్తుంది, యూదుల ప్రస్తావన వస్తుంది, క్రైస్తవుల ప్రస్తావన వస్తుంది, సాబియుల ప్రస్తావన కూడా వస్తుంది. మరి ఈ సాబియులు ఎవరు, ఈ జాతి వైపున కూర్చుంటే ప్రవక్త ఎవరు అన్నది ముస్లింలు గమనించాలి. ఖురాన్ గ్రంథము 42వ అధ్యాయం 13వ వాక్యంలో ఇక్కడ 5 ప్రవక్తల ప్రస్తావన ఇస్తున్నాడు. నూహ్ ప్రవక్త, ఇబ్రాహీం ప్రవక్త, మూసా ప్రవక్త, ముహమ్మద్ ప్రవక్త, యేసు ప్రవక్త, ఈ 5 ప్రవక్తల ప్రస్తావన ఇక్కడ తెస్తున్నాడు. మరొక దగ్గర కూడా తెస్తున్నాడు. 33వ అధ్యాయం 7వ వాక్యంలో కూడాను ఇవే 5 ప్రవక్తలు, ముహమ్మద్ ప్రవక్త, మూసా ప్రవక్త, ఈసా ప్రవక్త,
ఇబ్రాహీం ప్రవక్త, నూ ప్రవక్త, ఇదే 5గురి ప్రస్తావన తెస్తున్నాడు. ఇక్కడ 4 జాతుల ప్రస్తావన ఇస్తున్నాడు, అక్కడ 5గురి ప్రవక్తల ప్రస్తావన ఇస్తున్నాడు. ఒక్కొక్క దగ్గర కాదు, 2 దగ్గర ఇస్తున్నాడు. అంటే ఈ విషయాన్ని మనం ఆషామాషిగా ఏదో నవల చదివినట్టు చదవడం కాదు, దీని మీద మనం జాగ్రత్తగా పరిశీలించాలి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఖురాను గ్రంథము 16వ అధ్యాయము 120 వాక్యములో దేవుడు ఇలా అంటున్నాడు, ఇబ్రాహీము ఒక అనుసరణీయ నాయకుడు, తనే ఒక ఉమ్మతు. కనుక నేను 5గురి ప్రవక్తల నుంచి ఇబ్రాహీం ప్రవక్తని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే తనే ఒక అనుసరణీయ నాయకుడు, తనే ఒక ఉమ్మతి కనుక తనను స్కిప్ చేస్తున్నాను. మిగిలింది 4 ప్రవక్తలు. ఒకసారి చూడండి, ఈ 4 ప్రవక్తల్ని అటు వచ్చినటువంటి 4 జాతుల్ని ఒకసారి మ్యాచ్ చేసి చూద్దాం. ఏ జాతి వైపునకు ఏ ప్రవక్త పంపించబడ్డాడు అన్న విషయాన్ని ఒకసారి గమనిస్తే అందరికీ తెలిసిన విషయము, ముస్లింల నాయకుడు ఎవరు అంటే, నాయకునిగా ఎవరు వచ్చారు, ఏ ప్రవక్త వచ్చారు అంటే ముహమ్మద్ ప్రవక్త. ఆ తర్వాత యూదుల నాయకుడు ఎవరు, యూదులకు ప్రవక్తకు ఎవరు వచ్చారు అంటే అందరికీ తెలుసు, మూసా ప్రవక్త. ఆ తర్వాత క్రైస్తవుల నాయకుడు ఎవరు, క్రైస్తవులకు ప్రవక్తగా ఎవరు పంపించబడ్డారు అంటే యేసుక్రీస్తు, ఈసా ప్రవక్త. ఆ తర్వాత మిగిలింది ఎవరు అంటే సాబీయులు. ఆ తర్వాత మిగిలింది నూ ప్రవక్త. అంటే ఈ నూ ప్రవక్త వైపు, ఈ నూ ప్రవక్త సాబీయుల జాతి వైపునకు వచ్చాడు అన్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోను ఒకసారి ప్లే చేసి చూడండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, కొన్ని జాతులు నశింపజేయబడ్డాయి, కొన్ని జాతులు కనుమరుగైపోయాయి. కానీ యూదుల జాతి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నశింపబడలేదు, అది కంటిన్యూగా ఇప్పుడు కూడా ఉంది. అంటే యూదులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, ముస్లింలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, క్రైస్తవులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు, మరి సాబీయులు కూడాను మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండాలి అంటే ఉన్నారు అని అర్థం. ఇక్కడ ఒక ప్రశ్న, నూ ప్రవక్త ఈ భరతకాండానికి వచ్చాడు అన్నది ఎవిడెన్స్ ఏంటి అంటే ఖురాను గ్రంథము 26వ అధ్యాయము 111వ వాక్యంలో ఇలా ఉంది, నూ ప్రవక్తతో జాతి ప్రజలు మాట్లాడుతున్నారు, ఏమిటి ఇప్పుడు మేము నిన్ను విశ్వసించాలా, చూడబోతే అధములు మాత్రమే నిన్ను విశ్వసించి ఉన్నారు అంటున్నారు. అధములు అంటే తక్కువ జాతి ప్రజలు, అంటే జాతి హెచ్చుతగ్గులు ఉన్నటువంటి ఒక జాతి వైపునకు నూ ప్రవక్తను పంపించడం జరిగింది. పూర్తి ప్రపంచంలో ఒక భరతకాండములోనే జాతి హెచ్చుతగ్గులు ఉన్నాయి తప్ప మరెక్కడా లేదు అన్న విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మాలా మాదిగా, రెడ్డి రావు, కమ్మ కాపు, బ్రాహ్మణుడు, దళితుడు, శూద్రుడు అని చెప్పేసి ఇక్కడ జాతి హెచ్చుతగ్గులు అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా అవే ఉన్నాయి. కాబట్టి నూ ప్రవక్తతో ప్రస్తావన జరిగిన విషయాన్ని ఖురాన్ ఇక్కడ కోట్ చేసింది 26:111లో. అదేంటంటే మేము నిన్ను విశ్వసించాలా, చూడబోతే నిన్ను అందరూ తక్కువ జాతి ప్రజలు విశ్వసించి ఉన్నారు అంటున్నారు. ఖురాన్ గ్రంథము 71వ అధ్యాయము 23వ వాక్యములో ఆనాడు ఏ విగ్రహాలనైతే పూజించారో ఈ జాతి ప్రజలు, అదే విగ్రహాలు ఈనాడు కూడా పూజిస్తున్నారు. వాటినే ఖురాన్ అరబీలో కోట్ చేసింది, మీకు నేను సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేసి చూస్తాను, ఒకసారి చూడండి. సరే, నూ ప్రవక్త ఈ జాతి వైపునకే వచ్చాడు, భరతకాండానికి వచ్చాడు అనుకుందాం. తన పైన వేదాలు అవుతున్న జరిగినటువంటి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఉంది. ఖురాన్ గ్రంథము 26వ అధ్యాయము 196వ వాక్యములో స్పష్టంగా ఏముందంటే పూర్విక గ్రంథాల్లో కూడాను ఈ ప్రస్తావన ఉంది. ఏ ప్రస్తావన? దేవుడు ఒక్కడే అన్న ప్రస్తావన, ఆయన పుట్టడు, కనిపించడు, మరణించడు అనేటటువంటి ప్రస్తావన, ఆయనని మాత్రమే ఆరాధించాలి లేకపోతే నరకానికి వెళ్తారు అనే ప్రస్తావన, ఆ తర్వాత నూ ప్రవక్త వారి పేరుతో సహా ఉన్నటువంటి ప్రస్తావన, అమ్మ నాన్నను గౌరవించాలి అనే ప్రస్తావన, మీరు హ్యుమానిటీతో జీవించాలి అనే ప్రస్తావన, ఇతరులకు సాయం చేయాలి అనే ప్రస్తావన, మద్యం సేవించరాదు, వ్యభిచారం చేయరాదు, జూదమాడరాదు, నరహత్య చేయరాదు అనేటువంటి ప్రస్తావన, అదే ప్రస్తావనలు ఖురాన్లో కూడా కనిపిస్తున్నాయి. కనుక పూర్విక గ్రంథాల్లో కూడాను దీని ప్రస్తావన ఉంది అని ఖురాన్ కొట్టడం జరిగింది. చివరిగా ఖురాన్ గ్రంథము 2వ అధ్యాయము 121 వాక్యములో ఈ విధంగా ఉంది, మేము ఎవరికి గ్రంథం ఇచ్చినా వారు దానిని పారాయణం చేసే విధంగా పారాయణం చేస్తే దీన్ని విశ్వసిస్తారు.
అంటే ఎవరికైతే గ్రంథాలు దేవుడు ప్రసాదించాడో ఆ గ్రంథాన్ని చదవాలి. ఈనాడు హిందూ జాతి భారతీయులు ఎవరైతే ఉన్నారో హైందవులు హిందువులు అని చెప్పుకుంటున్నారో వారు ఆ గ్రంథాన్ని చదవట్లేదు. ఆ గ్రంథాలు ఏంటి అంటే వేదాలు. ఆ వేదాల నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయారు ఈ జాతి ప్రజలు. మరి మహర్షి మను బోధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. ఎవరు ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య చెప్పింది కూడా ధర్మమని ఆచరిస్తున్నారు. ఎవరు ఏది చెప్పేసినా కూడా అది ధర్మం అని చెప్పేసి అదే హిందూయిజం అని చెప్పేసి నడుస్తున్నారు ఈనాటి భారతీయ హైందవ సోదరులు. మరి వీరికి గమనించేటువంటి విషయం ఏంటంటే హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడాను మహర్షి మను అడుగుజాడలు నడవాలి. ఆ తర్వాత వేదాల సారాంశాన్ని పఠిస్తూ జీవితం గడపాలి. వేదాలు ఏంటో ముస్లింలకు తెలియపరచాలి. అదేవిధంగా ముస్లింల బాధ్యత ఏంటి అంటే ముస్లింల పొరపాటును వాళ్ళు చక్కదిద్దుకొని వారి యొక్క బాధ్యతను గుర్తుంచుకొని వారు వేదాలను వాళ్ళ యొక్క మదర్సాలలో వాళ్ళ యొక్క ఆలిం కోర్స్ ఏదైతే చదువుతున్నారో అందులో కూడాను వేదాలు ఉంచాలి, వేదాలు చదవాలి, వేదాల్లో సారాంశాన్ని హిందూ సోదరులకు తెలియపరిచే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మహర్షి మను గురించి కూడాను హిందూ సోదరులకు తెలియపరిచి ఆ హిందూ సోదరులకు మహర్షి మను అడుగు జాడల్లో నడిపించే ప్రయత్నం కూడాను ముస్లింలు చేసేటువంటి అవసరం ఉంది. ఇలా చేస్తే ఒకరికొకరు భాయిగా అప్పుడు నిజమైన హిందూ ముస్లిం భాయిగా జీవితం గడుపుతారు. లేదంటే హిందూ ముస్లిం గొడవలు ఈ మంటల్లోనే ఆహుతైపోయి దేశాన్ని నాశనం చేసేస్తారు అన్న విషయాన్ని గమనించాలి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హిందువులు ముస్లింలకు షేర్ చేయండి, ముస్లింలు హిందువులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.